Hi, this is Kishore. Welcome to Kishore Mathematical Inclined ఛానల్. ఈరోజు మీకు పబ్లిక్లో వచ్చే 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాప్టర్స్ నుంచి ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నాను. 1 to 6 క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఆర్డర్గా మీరు 1 to టాప్ 3లోనే అంటే 1 2 నుంచి 3 క్వశ్చన్స్లో నుంచే 7 రావచ్చు. కాబట్టి మీరు 1 to 6 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా 7 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చుమా. ఇంకా క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ క్వశ్చన్ నేను 1 to 6 అనేది ఆర్డర్గా రాస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. షో దట్ స్మాల్ r1 by bc plus r2 by ca plus r3 by ab equals to 1 by small r minus 1 by 2 capital R. చూడండి, షో దట్ స్మాల్ r1 by bc plus r2 by ca plus r3 by ab equals to 1 by r minus 1 by 2 capital R. Next, second question. If a equals to 13 and b equals to 14 and c equals to 15 అయితే show that capital R equals to 65 by 8 and R equals to 4, R1 equals to 21 by 4, R2 equals to 12 and R3 equals to 14 అని షో చేయమంటున్నాడు. ఎప్పుడు a ఈక్వల్స్ టు 13, b ఈక్వల్స్ టు 14, c ఈక్వల్స్ టు 15 అయితే ఇది సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోండి ఈ క్వశ్చన్కి. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్లో సేమ్ పైన చెప్పిన ఈ రెండు క్వశ్చన్స్ ఒక టైపు, ఇప్పుడు ఇది కూడా డిఫరెంట్ టైప్ అనమాట. కానీ r1 r2 వాల్యూస్ కామన్. ఇఫ్ r1 ఈక్వల్స్ టు 2, r2 equals to 3 and r3 equals to 6 and r equals to 1 అయితే prove that a equals to 3 and b equals to 4 and c equals to 5. ఏమని అడుగుతున్నాడు? ఇఫ్ r1 ఇచ్చున్నాడు, r2 ఇచ్చినాడు, r3 ఇచ్చినాడు అండ్ స్మాల్ r1 ఇచ్చినాడు. అయితే మనల్ని a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు అండ్ c వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ప్రూవ్ చేయమంటున్నాడు. 3, 4 and 5. నెక్స్ట్ ఇదే మోడల్లో నుంచి సెకండ్ ప్రయారిటీ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ స్మాల్ r1 ఈక్వల్స్ టు 8, r2 ఈక్వల్స్ టు 12, r3 24 అయితే ఫైండ్ ఏబిసి. ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఇవ్వలేదు, ఏబిసి వాల్యూస్ని ఈ సమ్లో మనల్ని అడుగుతున్నాడు. పైనేమో ఏబిసి వాల్యూస్ని ప్రూవ్ చేయమంటున్నాడు, కిందేమో ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కనుక్కోమంటున్నాడు. సో రెండు ఒకేలాగా ఒకే మోడలు. ఈ రెండు క్వశ్చన్స్లో నుంచి రెండు నేర్చుకున్న ఏదైనా ఒకటి వస్తుంది. పైన షో చేయమన్నారు కదా, ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. 1 by స్మాల్ r మైనస్ 1 by 2 క్యాపిటల్ R. దెన్ ఏబిసి వాల్యూస్ ఇచ్చినాడు, షో చేయమంటున్నాడు. ఏది క్యాపిటల్ R ఈక్వల్స్ టు 65, 8 అనేది సెకండ్ ఇచ్చుకోండి. థర్డ్ వన్ వచ్చేసి ఈ రెండు అనమాట. ఏంటి r2 r3 అండ్ r వాల్యూస్ ఇచ్చినాడు, ప్రూవ్ చేయమన్నాడు. ఏంటిది a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు 4 అండ్ c ఈక్వల్స్ టు 5 అనేది ఫస్ట్ వన్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఏబిసి అనేది వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక ఫోర్త్ వన్ ప్రాబ్లం చూద్దామా. ఫోర్త్ వన్లో షో దట్ r plus r1 plus r2 minus r3 equals to 4r cos c. ఏమంటున్నాడు? r plus r1 plus r2 minus r3 equals to 4r cos c. ఇది ఒకటి. దెన్ సెకండ్ సేమ్ ఇదే టైప్లో r plus r3 plus r1 minus r2 equals to 4r cos d. మనకు r వాల్యూస్ r1 r2 r3 వాల్యూస్ తెలుసు మనకి. మైనస్ ఎలా చేయటం, cos c ఇది ఎలా రప్పించడం చేస్తే చాలు. ఇది ఈ ప్రాబ్లం అనేది సేమ్ ఒకే మోడల్. దెన్ ఫిఫ్త్ ప్రాబ్లం ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ప్రూవ్ దట్
R1 plus R2 plus R3 minus R equals to 4 capital R. ఇది 5th ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ను మీరు 5th క్వశ్చన్గా ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. ఇంకా దెన్ లాస్ట్ 6th వన్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ 6th వన్, ఇఫ్ P1, P2, P3 are the altitudes drawn from the vertices A, B, C triangle respectively. అయితే షో చేయమంటున్నాడు. ఏమని? షో దట్ ఫస్ట్ వన్ వచ్చేసి 1/P1 ప్లస్ 1/P2 ప్లస్ 1/P3 ఈక్వల్స్ టు 1/r అని షో చేయమంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ వన్, P1 ఇంటూ P2 ఇంటూ P3 ఈక్వల్స్ టు స్మాల్ ABC హోల్ స్క్వేర్ బై 8 ఇంటూ R క్యూబ్. P1, P2, P3 ఈక్వల్స్ టు ABC హోల్ స్క్వేర్ బై 8R క్యూబ్ అనేది మనల్ని షో చేయమంటున్నాడు. ఇఫ్ P1, P3 ఆర్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ది అని ఇచ్చున్నాడు. ఈ ట్రయాంగిల్ ABC ఇచ్చున్నాడు. ఈ యొక్క P1, P2 మనల్ని P3 వాల్యూస్ అనేది షో చేయమంటున్నాడు. ఇది 6th వన్ ప్రాబ్లం. ఇప్పటి వరకు మీకు నేను ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో 6 ప్రాబ్లమ్స్ అనేది నేను ప్రయారిటీ వైజ్గా 1 to 6 అనేది చెప్పున్నానమ్మా. మీరు కనుక ఈ 1 to 6 క్వశ్చన్స్ని ఆర్డర్గా ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకుని దెన్ సెకండ్ నేర్చుకుని థర్డ్ నేర్చుకుంటే, అలా మీరు కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు 7 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. ఇంకా టైం అనేది మ్యాండేటరీ కాబట్టి మీకు త్వరగా ఈ వీడియో అనేది నేను ఓన్లీ క్వశ్చన్స్ రూపంలోనే ఇచ్చున్నానమ్మా. ఈ క్వశ్చన్స్ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు నేర్చుకుని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.